అందరికీ నమస్కారం. దీపావళి సందర్భంగా నంద్యాల ప్రజలకు నంద్యాల పోలీస్ వారి నుండి కొన్ని సూచనలు. మొదటిగా ఎవరు కూడా అనాథరైజ్డ్‌గా ఫైర్ క్రాకర్స్ అనేవి స్టోర్ చేయకూడదు. మరి ముఖ్యంగా లాస్ట్ టైమ్ ఎవరైతే టెంపరరీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో, వారి దగ్గర లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన స్టాక్ కానీ ఏదైనా ఉంటే అది మేము రైడ్స్ కనుక చేసినప్పుడు మాకు దొరికితే మేము కంపల్సరీ దాన్ని సీజ్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సో, ఎవరు కూడా అలా అనాథరైజ్డ్‌గా ఇళ్లల్లో కానీ, లేకపోతే షాప్స్‌లో కానీ స్టాక్ పెట్టుకోవడానికి లేదు. వాటిని భద్రంగా లైసెన్స్‌డ్ గోడౌన్స్‌లో మాత్రమే ఉంచాలి. సో, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైతే లైసెన్సెస్ వస్తాయో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిగా ఓన్లీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లో మాత్రమే షాప్స్ అనేవి పెట్టుకోవాలి. సేల్ అనేది చేయాలి. అండ్ ఎప్పుడైతే మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్ చూపిస్తారో షాప్స్ పెట్టుకునేటప్పుడు ప్రతి షాప్ మధ్యలో కంపల్సరీ గ్యాప్ అనేది ఉంచుకోవాలి. అట్లాగే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా తీసుకొనుండాలి. వాటర్ అండ్ శాండ్ అడిక్వేట్‌గా పెట్టుకోవాలి. అట్లాగే మీ తరపు నుంచి ఎవరైనా వాలంటీర్స్‌ని కంపల్సరీ వాచ్‌కని పెట్టుకోవాలి. ఎక్కువ మంది ప్రజల్ని లోపలికి రానివ్వడం కానీ, అజాగ్రత్తగా ఫైర్ క్రాకర్స్‌తో వ్యవహరించడం కానీ చేయకూడదు. అండ్ ఇంకొకటి కుదిరితే మీరందరూ కలిసి కూడా కొన్ని సీసీ కెమెరాస్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మానిటర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతది. అలాగే చిన్న పిల్లలతో క్రాకర్స్ కొనుగోలుకి వచ్చినప్పుడు కూడా వారిని కొంచెం కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడం కానీ, లేకపోతే క్రాకర్స్‌తో అజాగ్రత్తగా వ్యవహరించడం కానీ అలాంటివి చేయకూడదు.